గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకేం పెడుతున్నావు తెలుసా? నువ్వు షాక్ అవుతావు. కిడ్నీ అంటారు దీన్ని. ఎవరి కిడ్నీ తెచ్చావు మామ? లివర్. స్మెల్ అయితే అదిరిపోతుంది మామ. మామ ఇక్కడ ఉన్నావా? నేను జామ్ తోటంతా వెతుక్కుంటూ వస్తున్నా. జాగ్రత్త తినుక్కుంటా వస్తున్నా కానీ. సరే మరి ఏం చేస్తున్నా ఈరోజు కూరలు? ఈరోజా నీకు ఒక బాగా క్లైమేట్ ఎంత బాగుందో ఈ క్లైమేట్ తగ్గినట్టు ఒక మంచి ఫ్రై చేసి పెడతా. నాన్ వెజ్ మాత్రం వద్దు. నేను చేసేదే నాన్ వెజ్. నేను పారిపోతా అయితే. పారిపోతే ఏం కాదు కానీ అది నేను చేసిన తర్వాత ఎంత వెజిటేరియన్ కూడా అది తినాలి తినాలి తినాలి. చూస్తా మరి ఎట్లా చేస్తావు. పద పోదాం. నీకేం పెడుతున్నావు తెలుసా? చెప్పను, చేసి చూపెడతా నీకు. నువ్వు షాక్ అవుతావు. ఏ అంత షాకింగ్ ఇలా ఏం చేస్తావు మామ? చేస్తా నేను అట్నే అన్ని అందరికంటే షాక్లు ఇచ్చుంటాను. నేను ఇంతకుముందు కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసిన. నా కన్ను సుట్ట రమవిని కన్ను లొట్ట ఆ శుద్ధ చేలో సొప్ప నేను ఎట్టా గడతారు కట్ట అనే పాట ఉంటుంది తెలుసా? జానపద గీతం. అది కోలాటం పాట. కోలు కోలు కోలే కోలన్న కోలు కోలే జమేలు మేలు కోలే జమేలు కోలన్న అని అంటే గర్భంగా చెప్తారనమాట. ఇప్పుడు నా పెళ్ళాం పందంగా నేను పందంగా ఆ పని ఎవరు చేస్తాడు? నా కన్ను సొట్ట నా మగుని కన్ను లొట్ట ఆ సొద్దసేలో సొప్ప అవి ఎట్ట కడతారు కట్ట అని ఆ పాట బలి ఉంటుంది. మునయ్య గారని ఆయన పాపం చనిపోయారు. ఆయన చిన్నప్పటి నుంచి జానపద గీతాలు బాగా వినేవాళ్ళం. రేడియో స్టేషన్లో వచ్చేటి. ఇవన్నీ నీకెట్లా తెలుసు మామ? నాకు తెలంగాణ జానపదము, నెల్లూరు జానపదము, రాయలసీమ జానపదము ఇవన్నీ తెలుసు. ఎక్కువ ఈ రాయలసీమ తెలంగాణలో కరువు పాటలు, జీవితానికి సంబంధించిన పాటలు ఉంటాయి. చాలు కానీ ఆ రోల్లో ఇస్తా బేసేది చేశాము. నువ్వు దంచుతావా నన్ను దంచమంటావా? నేను దంచేస్తాలే. మెల్లగా మళ్ళీ బయట పడకుండా అసలే ముసలోడు ఏం దంచుతావులే కానీ. ఓయమ్మ సూర్ర నాయన ఇది మామూలుగా పారం తీసేదానికి వచ్చినట్టుంది. ఒక ఉల్లిపాయ ఎందుకో నువ్వు దంచుతుంటే నేను ఖాళీ కూర్చోవాలన్నా నా పని ఏం చేసుకుంటావు? ఒక ఉల్లిపాయ కడిగేవు ఏం కాదు, కళ్ళ నీళ్ళు రావు. మా కళ్ళ నీళ్ళు రావాలి. రావాలా? నిన్ను పెట్టించే వాళ్ళు, నిన్ను కళ్ళ నీళ్ళు పెట్టించాలి ఎవరు మామ? ఉల్లిపాయ తప్ప. ఉల్లిపాయ కూడా పెట్టేది ఎందుకంటే అద్దాలు పెట్టుకోండి అంటే ఎవరితో కాదు నన్ను కళ్ళ నీళ్ళు పెట్టడానికి. ఒక రెండే పెద్దవి కూడా కదా పచ్చిమిరకాయలు, రెండే పచ్చిమిరకాయలు అందుకో. రెండు చాలు. వంట చింత మాని కింద వంట జయ్యమ్మి పూసాలలో రాజమ్మి అంటాడు ఆయన. అంటే నీ వంట మీద బండబాడ మంట మండదురో మేదారోల్ల నారాయణ అంటే అట్లా. అంటే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, నువ్వేమో అన్ని కోరికలు కోరుతున్నావు అని మర్మగర్భంగా నిన్ను చేసుకుంటే ఇన్ని చిక్కుల్లో పడతాను నేను. అప్పుడు వర్షాకాలము తడిసిన కట్టెలతో ఎట్ట చేస్తావు వంట? ఇప్పుడేమో నేనేమో గిరిజాను మునయ్యవు. అది పరిస్థితి. ఇప్పుడు కూడా మన పరిస్థితి అట్లే ఉంది. అందుకే ఎట్లనో తీసి పెట్టావు కట్టెలు తీసి పెట్టాను కాబట్టి నూనె బాగా కాగింది. ఇప్పుడు నేను మహా జాగ్రత్త ఉంటా, అందుకని దూరం నుంచి అడ్డం. నేను ఇది పెట్టుకుంటా అడ్డం. రాదు నీ దాకా రాదులే కానీ బాగా ఇట్లా అంటే నూనె ఇట్లా కాగినాక వేసుకుంటే ఏమవుతుందంటే వేగిపోయినాయి చిట్టపట్లాడతాయి. ఇప్పుడు ఆ రోల్ ఇట్టి కాదు, మనకి గ్యాస్ స్టవ్ అనుకో తగ్గించుకునే దానికి దీంట్లోనే మేనేజ్ చేయాలి మనం. ఎట్లా తగ్గిస్తావు ఇప్పుడు మంటని? తగ్గిస్తా, కాసేపు కట్టెలు పెట్టుకుంటే అదే తగ్గుతుంది.
ఏసేయ్ ఏసేయ్. అమ్మాయి చెప్పు మామా. అల్లం ఎల్లిగడ్డ వేగిన వాసన వస్తూ ఉంది, అట్లా స్మెల్ రావాలి. బాగా వస్తుంది. బాగా వస్తుంది కదా. ఇప్పుడు చిట్టపట్టలాడుతుంది కదా, దాన్ని చిట్టపట్టలాడకుండా ఉంచాలంటే ఇప్పుడు వస్తుంది బాగా మంచిగా. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కొత్త వాసన వచ్చింటుంది ఇప్పుడు. అవును అవును, ఒక్కొక్క ఫ్లేవర్ వేసినప్పుడు ఒక్కొక్క వాసన వస్తుంది. ఏం చేస్తున్నాడో చెప్పలేదు కదా, నాన్ వెజ్ ఐటమ్ చేస్తున్నా నేను. అయ్యో రామా, నాకు నాన్ వెజ్ వద్దంటే నాన్ వెజ్ తెస్తున్నావా మామ? తిన్నాక చెప్పు, తిన్నాక బా మిస్ అయ్యేదాన్ని మామ నేను అనేదాన్ని. అది తిన్న తర్వాత అంత బాగుంటుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసి, నువ్వు అడిగావు కదా మామ సిమ్లో పెట్టాలంటే ఎట్ట మామ, అవును అది కింద మంట పెట్టకుంటే అది సిమ్ అవుతుంది. ఇప్పుడు సిమ్ అయిపోయింది. సిమ్ అయిపోయింది. ఇంకొక ఐటెం వేయకపోతే నేను కూడా దుమ్మైపోతా. తిప్పుతా నేను. తిప్పాలా? ఉప్పు వేసుకోవాలా, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అసలు మెయినే అది కదా. మనం ఇప్పుడే వేసుకుంటుంది. ఇప్పుడు చాట్ ఇవ్వు. తీసుకో. చాట్ వేస్తే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఏమంటారంటే మనం కిడ్నీ అంటారు దీన్ని. ఎవరి కిడ్నీ తెచ్చావు మామ? పొట్టేలు కిడ్నీలే, కానీ మామూలు మనుషులు కూడా ఈ మధ్య కిడ్నీలు మారుస్తున్నారు. దీన్ని తెలుగులో ఏమంటారు తెలుసా? ఉలవకాయ అంటారు. ఉలవకాయ మాదిరే ఉంటుంది ఇది. ఇప్పుడు అందరికీ కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి, ఎందుకంటే మన ఆహారంలో ఉండే లోపాలు, అంతా యూరిన్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్. తిప్పుతా ఉండు, నేను వేస్తూ ఉంటాను. సరే సరే. ఉలవకాయ వేసాము. దీంతో పాటు ఇంకొక ఐటమ్ ఉంది. ఏమిటది? దాన్ని లివర్ అంటారు. అచ్చ తెలుగులో కాలేయం అంటారు. కాలేయం అని కూడా పలకడు కదా బాబు, కాలేయమే అని. లివర్ అనేది అది ఇంగ్లీష్ పదమైన కూడా కొంచెం ఘనంగా ఉంది కాబట్టి దాన్ని పలుకుతారు. ఇది ఎంతసేపు అవుతుంది మనకి చేయడానికి? 10 నిమిషాలు అంతేనా? తొందరగా ఉడికిపోతుందా ఇది? ఇది లివర్ కాలేయం అంటారు. ఇది కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇది ఆ లివర్ ప్రాబ్లం ఉందని ఈ లివర్ తింటే పోదని కాదు, ఊరికే ఇది టేస్ట్ బాగుంటుంది. నాకు బాగా ఇష్టం ఇది. అంటే మన ఒక సిరీస్ వస్తుంది సోషల్, దీంట్లో ఏమంటారు, సోషల్ మీడియా కదా, సోషల్ మీడియాలో ఒక సిరీస్ వస్తుంది. దాంట్లో వాడు తప్పు చేసి వస్తాడు. తప్పు చేయడం అంటే తాగేసి లేట్గా వస్తాడు, వచ్చి టక గడియారం లేదు ముళ్ళెనికి తిప్పి పెడతాడు. ఈయన వచ్చిన సౌండ్ చూసి ఇట్లా గడియారం చూసి ఏంది ఇంత తొందరగా వచ్చారు అని అడుగుతుంది. పొద్దునకి కనుక్కుంటుంది, రాత్రి గడియారం ముళ్ళు తిప్పావు కదా అని. చూడ్డానికి ఇది మష్రూమ్ లాగే ఉంది మామ. అవును, అట్నే ఉంటుంది లివరు. ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కాసేపు కబుర్లు చెప్పుకుందాం. సరిపోతుందా? సరిపోతుంది, హ్యాపీగా సరిపోతుంది. పెట్టేసి మంచి స్మెల్ వస్తూ ఉంది, గుమ్మగుమ్మలాడిపోతుంది. నీళ్ళే వేయలేదు, నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి అడుగు మాడకుండా. ఎంతసేపు ఉడుకుతుంది ఇది? పెద్ద ఉడికే ఇది కాదు, చాలా డెలికేటెడ్. అందుకే లివర్ చెడిపోతుంటుంది, కిడ్నీలు చెడిపోతుంటాయి, డెలికేటెడ్ కాబట్టి. అందుకు అది ఏందనుకున్నావు? స్మెల్ అయితే అద్దరిపోతుంది మామ. అతి చేస్తారు చాలా మంది. ఇది న్యాచురల్. ఇప్పుడు మనం అంతా దంచుకున్నాము, ఆ కారం పొడి అన్ని దంచినట్టు ఎంత ఇంట్లో చేసినట్టే దీంట్లో ఏం చేస్తారంటే గరం మసాలాలు వేస్తారు. చెక్క, లవంగా, యాలక, అసలు అవసరమే లేదు అవి. అవి వేస్తే ఆ ఫ్లేవర్ ఎక్కువ ఈ ఒరిజినాలిటీ పోతుంది. అసలు ఇందాక మసాలా సరిపోతుందా అనుకున్నాం, కరెక్ట్ సరిపోతుంది. మరి నేను ఎక్స్పీరియన్స్, నాకు ఏది ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి అనేది నాకు ఇంగ్రీడియంట్స్ తెలుసు అన్నమాట బాగా.
ఒకసారి మూత పెట్టి అది కొంచెం తడిపోయేదాకా వేద్దాము. దీన్ని గార్నిషింగ్ చేయబా కొత్తిమీర చేస్తా. దీన్ని 2 రకాలు అంటారు మా ఊర్లో అయితే. ఫ్రై అంటారు, ఇది గుజ్జు అంటారు, గుజ్జు. ఇది దీంట్లో మల్టీపర్పస్. ఓ రొట్టె తీసుకున్నాం, ఒక జొన్న రొట్టెనో ఏదో రొట్టె తిన్నా, ఆ రొట్టెలో తింటే ఇది భలే ఉంటుంది. రొట్టెలో ముఖ్య కాకుండా ఆ మసాలా కూడా వస్తుంది అనమాట, గ్రేవీ కూడా వస్తుంది. అందుకని ఇది 2 పేర్లతో పిలుస్తారు. నిజంగానే గుమగుమలు ఆడిపోతుంది. అబద్ధంగా కాదు కదా, కాదు నిజంగానే బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేద్దాం. కొత్తిమీర అందుకో, నాకు ఆ స్మెల్లే అదిరిపోతుంది. అబ్బా నేర్చుకునేదిరా కోడలు ఆయన. నేనైనా అబ్బాయి నీ చేత పోయి లాస్ట్లో ఫైనల్ టచ్ చెప్పు, అలా ఉంటుంది. ఇట్లా ధైర్యమే సాహసం ఉపసమే దగ్గు అని సుబ్బిశెట్టి అంటాడు. ఆ సుబ్బిశెట్టి ఎవరో నాకు తెలీదు, మళ్ళీ చెప్తారు సుబ్బిశెట్టి గురించి. కానీ ఎట్లుందో చెప్పు. మసాలా అదరగొట్టావు కూడా